హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్జే డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను కొబ్బరికాయ టమాటా పచ్చడి చేయబోతున్నాను. దానికోసం ముందుగా కొబ్బరికాయలని కడిగేసి కట్ చేసుకున్నానండి. తర్వాత టమాటాలను కూడా వాష్ చేసి కట్ చేసుకుంటున్నాను. టమాటాలకు కానీ ఆనియన్కి కానీ ఇలా కట్ చేసుకున్నప్పుడు పైన మూడుకుంటుంది కదా, అది కంపల్సరీగా తీసేయాలంటండి. మ్యాక్సిమం అందరూ తీసేస్తారులేండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. కంగారులో కట్ చేసేస్తాం కదా, మనకి ఎక్కువ పని ఉన్నప్పుడు, కానీ అవి తీసేయాలంట. ఇదిగోండి, నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను. మరీ గుండగా అయితే కట్ చేసుకోలేదు. టమాటాస్ కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను, ఎందుకంటే మిక్సీ పట్టేస్తాను కదా. ఈ కొబ్బరికాయ టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఎందులోనైనా మనం తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇది. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. అండ్ హెల్దీ కూడా. కొబ్బరికాయ కూడా మనకు చాలా హెల్దీ కదా. ఇలా అప్పుడప్పుడు చట్నీస్లోని వాటిల్లోని వేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు ఈ పచ్చడిని రైస్లోకి చేశానండి, టిఫిన్స్లోకి కాదు. కానీ రైస్లో కూడా చాలా బాగుంది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. నేను ఇంక వేరేగా చారు కానీ కూర కానీ ఏమీ వండలేదు, మాకు ఇదే సరిపోయింది. ఇలా టమాటాలు వేసుకున్నాక చిన్న చింతపండు కూడా వేసానండి టేస్ట్కి. మ్యాక్సిమం కొంతమంది చింతపండుని ఇలా వేయకుండా నానబెట్టేసి పులుపు వేస్తారండి. అలా కంటే ఇలానే టేస్ట్గా ఉంటుంది. పిక్క తీసేసిన చింతపండు అయితే పర్వాలేదు. ఒకవేళ పిక్కతో కానీ చింతపండు వేసేస్తే అది అలా వేగుతుంది కదా, ఆ వేగాక తర్వాత మనం మిక్సీ పట్టే ముందు ఆ పిక్క తీసేయాలండి. మిక్సీ అలా పట్టేస్తే మళ్ళీ మిక్సీకి ప్రాబ్లం వస్తుంది కదా, మర్చిపోకుండా మనం ఆ పిక్క తీసేసుకోవాలి. లేదంటే మనం ముందుగానే చింతపండుకి ఆ పిక్కలు తీసేసి వేసేయాలి. నేనైతే ఇలా టమాటాలు వేసినప్పుడే ఉప్పు పసుపు యాడ్ చేసేస్తాను. కొంతమంది మిక్సీలో వేస్తారు, కానీ నేను ఇలానే చేసేస్తాను. నాకు ఇలానే మంచిగా అనిపిస్తుంది. టమాటాస్ బాగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టేసుకోవడమే. త్వరగానే ఫ్రై అయిపోతుంది, టమాటాస్ ఈజీగా అయిపోతుంది కదండి. ఇలా ఫ్రై అయిపోయాక చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు మిక్సీ వేయకూడదండి. ఇంకా టమాటా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వాటితోనే కొబ్బరి ముక్కలను కూడా వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టేసాను. కొబ్బరి ముక్కల్ని ఇంకా ఫ్రై చేయని అవసరం లేదండి, అలా పచ్చి వేసేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ముక్కలు వేసాక అవి మిక్సీ పట్టి బాగా నలిగాక తర్వాత టమాటాను కూడా వేసాను, ఫ్రై చేసి ఉంచుకున్న టమాటాలని. తర్వాత మొత్తం మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టాక మన ఇష్టం అండి, తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది, పెట్టుకోకపోయినా బాగుంటుంది. కానీ తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మనం మిక్సీ పట్టినప్పుడు 2 వెల్లుల్లిపాయలు వేసి ఇలా తాలింపులో మరొక 2 ఉంచుకొని వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి, తాలింపులో వెల్లుల్లిపాయ. అంతేనండి, నోరూరించే టమాటా కొబ్బరికాయ పచ్చడి తయారైపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.